లెట్ us అండర్స్టాండ్ వీఆర్ ఓవర్ వెయిటా లేకపోతే ఒబేసా ఏంటి అనేది అర్థం చేసుకుందాం. సో లెట్స్ సి. రిమెంబర్, కెన్ యూ చేంజ్ ద స్క్రీన్ ప్లీజ్? యా. సో ఇఫ్ యూ క్యాన్ సీ దిస్, లైక్ మనం ఒకవేళ మీరు 5 feet హైట్ ఉంటే యువర్ హైట్ వెయిట్ మస్ట్ బి 51 kgs అండ్ సో ఆన్, లైక్ 5.5 అంటే 53. బట్ దీని గురించి మీరు వరీ కావాల్సిన పని లేదు. జస్ట్ మేక్ ష్యూర్ మీరు గూగుల్లోకి వెళ్ళినా కూడా ఒకవేళ యూ విల్ గెట్ దిస్ బిఎంఐ అనేది ఒక క్యాలిక్యులేషన్ దొరుకుతుంది ఈజీగా. యూ కెన్ క్యాలిక్యులేట్ విత్ దట్. సో వాట్ ఈస్ యువర్ బిఎంఐ? మీరు ఒకవేళ 18.5 లోపు ఉన్నారా, లేకపోతే 18.5 to 24.5 లోపు ఉన్నారా, విచ్ ఈస్ నార్మల్. అదే ఒకవేళ 25 క్రాస్ అయ్యి ఉంటే ఇట్ ఈస్ ఒబెసిటీ. అండ్ తర్వాత నెక్స్ట్ ఒబెస్, మార్బిడ్ ఒబెసిటీ, ఇలా చాలా ఉంటాయి. సో మేక్ ష్యూర్ మీ బిఎంఐ ఇట్ ఈస్ లెస్ దాన్ 20 to 22 మధ్యలో ఉండగలిగితే చాలా బెటర్. ఓకే. సో మీరు ఒకవేళ ఇఫ్ యూ నో దట్ మీరు ఒకవేళ ఒబేస్లో ఉన్నారని ఆల్రెడీ మీకు బిఎంఐ ప్రకారం ఎక్కువ ఉన్నా, అండ్ లేదంటే మీరు ఏదైనా ఇష్యూస్తో ఆల్రెడీ బాధపడుతున్నా, దెన్ ఇంకొకటి కూడా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే యువర్ వేస్ట్ హిప్ రేషియో. చిదంబర్, యూ క్యాన్ చేంజ్ ద స్క్రీన్. యా, వేస్ట్ హిప్ రేషియో. మీరు ఒకవేళ ఈ వేస్ట్ హిప్ రేషియోని కూడా యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్, అండ్ ఇది కూడా మీకు ఈజీగా యూ కెన్ ఫైండ్ ఇన్ గూగుల్, వేస్ట్ టు హిప్ రేషియో. మీ వేస్ట్ ని అండ్ మీ హిప్ సైజ్ ని ఇంచెస్ లో మీరు మెజర్ చేసుకుంటే కనుక, అండ్ ఇఫ్ యు ఆర్ ఎ మేల్ పర్సన్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ 0.89, అండ్ ఇఫ్ యు ఆర్ ఏ ఫీమేల్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ 0.86. ఇంతకంటే ఎక్కువ ఉంది అంటే డెఫినెట్ గా మీరు జాగ్రత్త పడాల్సిన టైం వచ్చింది, అండ్ యు ఆర్ ఇంటూ అట్ రిస్క్. మీరు రిస్క్ జోన్ లోకి ఎంటర్ అవ్వబోతున్న అర్థం చేసుకోండి. ఓకే. సో అండ్ ఒకవేళ ఇలా ఉంటే మరి వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? మార్కెట్ లో మీరు ఒకవేళ ఒబేస్ ఉన్నాము మేము, లేకపోతే మార్బిడ్ ఒబేసిటీ ఉన్నారు, లేదంటే మీకు ఏదైనా హార్మోనల్ ఇష్యూస్ మొదలైనంగానే మీకు బయట నుంచి ఎన్ని రకాల అడ్వైజెస్ అంటే మీరు అంటే ఎక్కడైనా కావచ్చు, సోషల్ మీడియాలో మీరు టైప్ చేయంగానే, ఇప్పుడు నన్ను చాలా మంది సోషల్ మీడియాలో చూసిండొచ్చు, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్ రిలేటివ్ ద్వారా మీకు వచ్చిండొచ్చు. ఇలాంటి వాళ్ళు చాలా మంది, దేర్ ఆర్ పీపుల్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హూ విల్ అడ్వైజ్ యూ, ఈ డ్రింక్ తాగండి మీరు తగ్గిపోతారు, ఈ జ్యూస్ తాగండి తగ్గిపోతారు, లేకపోతే నిమ్మకాయల తేనె కలుపుకొని తాగండి తగ్గిపోతారు. ఇలాంటివి చాలా చాలా మీకు చెప్తారు. అంటే క్యాలరీని కౌంట్ చేసుకోండి, లేకపోతే బాగా జిమ్ చేయండి. సో సి గైస్, ఒకటి మీరు ప్రతి ఒక్కరికి ఒకే కైండ్ ఆఫ్ సెట్ అవుతుందని మాత్రం అనుకోవద్దండి, బికాస్ ఎవ్రీ బాడీ ఈజ్ ఏ యూనిక్. మన పనిచేసే విధానం ఒకటే ఉండొచ్చు, బట్ ఒక్కొక్కరి ప్రాబ్లమ్ని బట్టి మనం సొల్యూషన్ అడ్రస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో డోంట్ గో ఫర్ దట్ ఫ్రీ అడ్వైస్. సో మరి కెన్ యూ చేంజ్ ద స్క్రీన్? యా. సో నెక్స్ట్ ఒక ఫేమస్ కోట్ ఉంది, ఒక డాక్టర్ చెప్పిన కోట్ ఏంటి అంటే, ఐ క్లియర్లీ రిమెంబర్ అండ్ ఈవెన్ ఐ అడ్వైజ్ టు మెనీ ఆఫ్ మై క్లయింట్స్. ఏంటి అంటే ఇది, యూ డోంట్ జస్ట్ వేకప్ వన్ డే అండ్ హ్యావ్ డయాబెటీస్ ఆర్ సివిడి. సో మన ఏ రోగమైనా సరే బాడీలో, ఈ ఎంటైర్ ఈ స్టేట్మెంట్ డాక్టర్ రే డి స్ట్రాండ్ అనే వ్యక్తి ఆయన బుక్ లో ఎంటైర్ జిస్ట్ ఏంటి అంటే, మన బాడీలో ఏ సిమ్టమ్ అయినా, ఏ ప్రాబ్లం అయినా, మనం ఇప్పుడు ఒక చాలా పెద్ద దీర్ఘకాలిక వ్యాధులు అంటాం కదా, లైక్ వెదర్ డయాబెటీస్ కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, పీసీఓడి, హార్ట్ స్ట్రోక్ కావచ్చు, ఇవన్నీ కూడా సడన్ గా వచ్చింది. హార్ట్ స్ట్రోక్ సడన్ గా వచ్చింది మా XYZ పర్సన్ కి, మా ఫ్రెండ్ కి, మా రిలేటివ్ కి, అట్లా చాలా మంది చెప్తుంటారు. సడన్ గా నేను రాత్రి హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారండి, తెల్లవారుజామున బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయారండి. నో, ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఓవర్ నైట్. ఒక్క రోజులో రాదు. దాని వెనక చాలా సంవత్సరాలుగా మనం ఒక పూర్ లైఫ్ స్టైల్, మన ఈటింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ కారణాలు. అట్లా సడన్ గా ఒక్క రోజుకి అవన్నీ ప్రాబ్లం ఎలివేట్ అయ్యి అది బస్ట్ అయ్యి ఆ మనిషి కార్డియోవాస్కులర్ డిసీజ్ కావచ్చు, డయాబెటీస్ లోకి ఎంటర్ అవడం కావచ్చు, ఇవన్నీ చాలా ఇయర్స్ ప్రొలాంగ్డ్ మన లైఫ్ స్టైల్ డ్యామేజ్, మన ఫుడ్ హ్యాబిట్స్ లో ఇవన్నీ తేడాల వల్ల వస్తుందండి. ఓకే. సో డోంట్ అజ్యూమ్ దట్ అది ఒక్క రోజులో వచ్చేసిందని మాత్రం మీరు అనుకోవద్దండి. అండ్ నెక్స్ట్, దీన్నే టెర్మినాలజీ డిఫరెంట్ గా యూస్ చేస్తారు. ఏంటి అంటే చిదంబర్, నెక్స్ట్ చిదంబర్. సో దాన్నే సిండ్రోమ్ ఎక్స్ అంటారు, లేదా మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు, లేకపోతే దీని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది. ఈ పదం అయితే చాలా మంది మీరు వినే ఉంటారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి ఈ మధ్య కాలంలో దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ వీడియోస్ కావచ్చు, కొటేషన్స్ కావచ్చు, ఎన్నో ఉన్నాయి ఆన్ దిస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే ఒబేస్ అవుతున్నారు, లేకపోతే డయాబెటిక్ అయ్యారు, లేకపోతే పీసీఓడి, పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ, థైరాయిడ్, వీటిలో చాలా వరకు మేజర్ కాజ్ ఏంటి అంటే ఈ మెటబాలిక్ సిండ్రోమ్.
నథింగ్ బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో మరి వాట్ ఈస్ దిస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్? దీన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి. సో మీరు ఈ క్లియర్గా ఈ ఇమేజ్ మీరు బాగా చూస్తే చిదంబర్ నెక్స్ట్. సో ఈ ఇమేజ్ లో యూ కెన్ జస్ట్ సీ, మనం దీన్ని చూడంగానే మీకు ఒక మూవీ ఉంది, ఒక చాలా ఫేమస్ మూవీ, టైటానిక్ మూవీ. దాని వెనక అంటే ఎందుకు యాక్సిడెంట్ అయింది అనే వెనక చాలా రీసెర్చ్లు ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు గూగుల్ ఆర్ నెట్ లో కొట్టంగానే అంటే ఆ కెప్టెన్ కి అది ఒక ఇట్ లుక్స్ లైక్ ఏ స్మాల్ ఐస్బర్గ్, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ పైన చిన్నగా కనిపిస్తుంది, బట్ లోపల అది భయంకరంగా డ్యామేజ్ చేస్తుంటుంది. దాని ఇంజన్స్ ని, మోటార్స్ ఆ లెవెల్లో డ్యామేజ్ అయి ఉంటుంది. ఎందుకంటే కనిపించేకి చాలా చిన్న టిప్ అయినా కూడా లోపల చాలా పెద్ద పర్వతం ఉంటుంది, ఐస్బర్గ్. అలాగే చాలా మందికి ఈ మధ్య కాలంలో నేను చూసే క్లయింట్స్ కి రీసెంట్లీ నాకు డయాబెటీస్ వచ్చిందండి, రీసెంట్లీ నాకు బీపీ వచ్చింది, రీసెంట్లీ మా ఫాదర్ కి హార్ట్ స్ట్రోక్ స్టంట్స్ వేశారు. ఇలా చాలా మంది హైపర్ టెన్షన్, బీపీ, ఒబెసిటీ ఏదైనా తీసుకోండి, మీకు కనిపించే అది చిన్న చిన్న ప్రాబ్లం లాగా ఉంటుంది. కానీ దానికి లోపల చాలా పెద్ద హార్మోనల్ కాజ్, మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఒక పెద్ద కాజ్ అనేది, రూట్ కాజ్ అనేది చాలా మంది అర్థం చేసుకోవడం లేదు. అండ్ అర్థం చేసుకోకపోగా దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు ఏ ట్రాప్ కాల్డ్ టెంపరరీ మెడికేషన్. ఇంకా అంతేలేండి, జీవితకాలం మెడిసిన్ వాడాల్సిందే, లేకపోతే జీవితకాలం సఫర్ అవ్వాల్సిందే అని ఒక స్టాంప్, అంటే ఈ పర్సన్ హీ సో అండ్ సో పర్సన్, హీ సో అండ్ సో పేషెంట్, లైఫ్ టైం కి అంతే ఇంకా స్టాంప్ పడిపోతుంది. బట్ ఒకవేళ మీరు రూట్ కాజ్ ని కనుక ట్రీట్ చేసుకునే రెడీగా ఉండి చేసుకోగలిగితే మీరు లోపల రూట్ కాజ్ ని, బట్ ఇట్ మే టేక్ టైం, ఇట్ విల్ టేక్ డెఫినెట్లీ టైం, బట్ ఆ టైంలో మీరు రూట్ కాజ్ ని ట్రీట్ చేయగలిగితే పైన కనిపించే టిమ్ చిటికలో ఇట్లా మాయమైపోతుంది. ఓకే, ఐ మీన్ చిటిక అంటే ఇట్స్ నాట్ లైక్ ఓవర్ నైట్ కాదు, బట్ స్లోగా. ఓకే, సో లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ యాక్చువల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్ ఎ వెరీ సింపుల్ టర్మ్స్, మీరు ఒకవేళ అంటే పెద్ద టూ మచ్ ఆఫ్ సైన్స్ ఏం అవసరం లేదు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అర్థం చేసుకోవడానికి మనం వాట్ ఎవర్ ద ఫుడ్ వి ఈట్, మీరు ఏమైనా తినండి, మీరు యూఆర్ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం తిన్న ఫుడ్ ని టెక్నికల్ టర్మ్స్ లో అది గ్లూకోజ్ గా, ఫ్యాట్ గా, ఫైబర్, ఇట్లా రకరకాల పదార్థాలు మనం తింటాం కదా. బట్ మేజర్ ఫుడ్, ఎస్పెషల్లీ ఐ బిలీవ్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ సౌత్ ఇండియన్స్ అనుకుంటున్నా. సో సౌత్ ఇండియన్స్ ఆర్ నార్త్ ఇండియన్స్ అయినా కూడా మేజర్ పోర్షన్ ఆఫ్ అవర్ డైట్ ఈస్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, అండ్ అది వెంటనే గ్లూకోజ్ గా మారిపోతుంది. ఏదైనా సరే మన బాడీకి ఎనర్జీ కావాలంటే గ్లూకోజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గ్లూకోజ్ మనం తినంగానే అది సెల్లోకి ఎంటర్ ఎనర్జీగా మారాలి అంటే ఇట్ నీడ్స్ ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యి ఇన్సులిన్ అనే ఒక పదార్థం కావాలి. ఇన్సులిన్ అనేది వస్తే మన సెల్లోకి ఎంటర్ అవ్వడానికి ఇన్సులిన్ యాక్ట్స్ యాజ్ ఎ కీ పెట్టంగానే ఇన్సులిన్ సెల్ ఓపెన్ అయిపోయి దెన్ ఎనర్జీ అంటే మన గ్లూకోజ్ ఎంటర్ అయిపోతుంది, ఎనర్జీగా మారుతుంది సెల్లోకి. సో ఇది రెగ్యులర్ గా జరిగే పద్ధతి. అండ్ టు మేక్ యూ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో మీరు ఈ స్లైడ్ కనుక చూస్తే క్లియర్ గా తెలుస్తుంది, ఒక సెల్ లో వెరీ క్లియర్లీ ఇన్సులిన్ మాలిక్యూల్ బ్లూ కలర్ లో ఉండేది ఇన్సులిన్ మాలిక్యూల్ అయితే రెడ్ కలర్ లో ఉండేది ఈజ్ ఏ గ్లూకోజ్ మాలిక్యూల్. సో ఒక్కసారి సెల్లో ఇన్సులిన్ కీ లాగా పెట్టంగానే మన గ్లూకోజ్ రెడ్ కలర్ లో ఉండేది ఎంటర్ అయిపోయి సెల్లోకి ఎనర్జీగా మారుతుంది. సో అందుకే మనం తిన్న వెంటనే కొంచెం ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది, అండ్ మనం తినే పదార్థాన్ని బట్టి మనం మొబ్బుగా అనిపించవచ్చు, ఎనర్జీగా అనిపించవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో బట్ ఓవరాల్ గా మనం తినక ముందుకి తిన్న తర్వాతకి చాలా తేడా ఉంటుంది మనలో. ఓకే, అది ఎవరికైనా తెలుసు. ఎందుకంటే అది బికాస్ మన సెల్లోకి ఎనర్జీగా గ్లూకోజ్ వెళ్ళి మారిపోతుంది కాబట్టి. అదే మనం ఎంత స్పీడ్ గా మారుతుంది అన్నది మనం తినే ఫుడ్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎంత స్పీడ్ గా యూటిలైజ్ అవుతుంది బ్లడ్ స్ట్రీమ్ లో అలాగే ఉంటుంది అనేది మనం తినే ఫుడ్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మన ఫుడ్ విషయానికి వస్తే మేజర్ మన ఫుడ్ మీరు బాగా గమనిస్తే ఈ స్లైడ్ లో ఇక్కడ ఉన్న 99% ఐ బిలీవ్ ఫుడ్ ప్యాటర్న్స్ ఇలాగే ఉంటాయి. ఇడ్లీ తింటాం బ్రేక్ఫాస్ట్ కి, లేదా దోశ తింటాం, పూరి తింటాం, ఉప్మా తింటాం, మీల్స్ అంటే సౌత్ ఇండియన్ మీల్స్ కావచ్చు, అండ్ మధ్య మధ్యలో పిజ్జాలు కావచ్చు, బర్గర్ కావచ్చు, సమోసా కావచ్చు, స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్ అని, టీ అని, కాఫీ అని. సో ఇలా రకరకాల థింగ్స్ ని మనం తింటూ ఉంటాం. అండ్ ఇవి మన బాడీలో ఏ పదార్థం ఎంత స్పీడ్ గా గ్లూకోజ్ గా మారుతుంది అనేది ఇది ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి. ప్లీజ్ పే క్లోజ్ అటెన్షన్, బికాజ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీరు ఏం తింటున్నారు, ఎందుకు మీ బాడీలో ఇన్సులిన్ స్పైక్స్ జరుగుతాయి, ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ అవ్వాల్సి వస్తుంది అనేది
మీకు బాగా ఇక్కడ అర్థం చేసుకోగలిగితే మీరు ఎందుకు వెయిట్ పెరుగుతున్నారో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ నెంబర్. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇన్సులిన్ రెస్పాన్స్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్. మనం తినే ఏ ఫుడ్స్ కి ఇన్సులిన్ రెస్పాన్స్ ఎలా ఉంటుందని మీరు బాగా గమనిస్తే మీరు గ్రీన్స్ కలర్ ఉండేది ఏదైతే ఉందో ఈ గ్రీన్ కలర్ అంతా కూడా ఇట్స్ ఏ డిలేడ్ రెస్పాన్స్. అంటే ఇన్సులిన్ అనేది చాలా స్లోగా రిలీజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఎందుకు అంటే మనం తీసుకునే గ్లూకోజ్ కంటెంట్ తక్కువ ఉంది కాబట్టి, లో గ్లైసెమిక్ ఉంది కాబట్టి స్లోగా ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. అదే మీరు రైట్ సైడ్కి వెళ్తే చాలా స్పీడ్గా ఇన్సులిన్ రిలీజ్ అవ్వాల్సి వస్తుంది, ఎక్కువ క్వాంటిటీస్లో రిలీజ్ అవ్వాల్సి వస్తుంది, బికాస్ ఎక్కువ షుగర్స్ మనం బాడీకి ఇస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ద టైప్ ఆఫ్ ఫుడ్స్ కనుక చూస్తే ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్ సైడ్ గ్రీన్ కలర్ ఫుడ్స్ లో ఏమున్నాయి మీరు చూస్తే ఫ్యాట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మనం ఘీ కావచ్చు, లేకపోతే ఆలివ్ ఆయిల్ కావచ్చు, కోకోనట్ ఆయిల్ కావచ్చు, నథింగ్ బట్ గుడ్ ఫ్యాట్స్ అంటాం. బట్ చాలా మంది అంటే నేను మాట్లాడుతున్నప్పుడు క్లయింట్స్ చెప్తారు, ఘీ నేను తిననండి, చాలా సంవత్సరాలు అయింది మానేసి. ఎందుకు మానేశారంటే వెయిట్ పెరిగిపోతున్నాం, లావ్ అయిపోతారు నెయ్యి తింటే అని మానేశారంటే, సి ఇది మనము చాలా సంవత్సరాలుగా వి హ్యావ్ బీన్ ట్రిక్డ్ అనమాట. ఎప్పుడైతే రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి మార్కెట్లోకి వచ్చేసాయో కొన్ని సంవత్సరాల క్రితము, అక్కడి నుంచి రిఫైన్డ్ ఆయిల్సే మంచిది, గుండెకి మంచిది, దానికి మంచిది, దీనికి మంచిదని లీటర్లు మనతో రిఫైన్డ్ ఆయిల్స్ ని తాగిపిస్తున్నారు. ఇది ఒక ప్యూర్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్తాను నేనైతే. సో ఒకప్పుడు మనము ఎవరు కూడా రిఫైన్డ్ ఆయిల్స్ వాడే వాళ్ళు కాదు. మీ పూర్వీకులు ఎవరన్నా బాగా గమనిస్తే వాళ్ళు తింటే దే యూస్ టు హ్యావ్ దిస్ ఆయిల్స్ టేకెన్ ఫ్రమ్ ట్రెడిషనల్ గానుగల నుంచి తీసినవి, పల్లి నూనె కావచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, నెయ్యి విపరీతంగా వాడేవాళ్ళు. అందుకే ఇప్పటికి కూడా బేబీస్ కి ఫస్ట్ ఫీడ్ చేసే ఫుడ్లలో నెయ్యి అనేది ప్రధానమైన ఫుడ్. ఇప్పటికి కూడా ఎందుకు వాడతారు? రిఫైన్డ్ ఆయిల్ వాడచ్చు కదా, ఎందుకు నెయ్యే వాడతారు? బికాస్ అమృతంతో సమానం. సో డోంట్ నెగ్లెక్ట్ దిస్ రిఫైన్డ్ ఆయిల్స్, ఎందుకంటే అంత మంచి ఫ్యాట్స్ ఇవి. అలా మనం ఫ్యాట్స్ లో, గుడ్ ఫ్యాట్స్ లో స్లోగా ఇన్సులిన్, ఆల్మోస్ట్ జీరో ఇన్సులిన్ స్పైక్ ఉండే పదార్థాలు ఏవి అంటే ఫ్యాట్స్, ఎడిబుల్ ఆయిల్స్ లైక్ మనం గానుగ నూనెలు కావచ్చు, బటర్ కావచ్చు, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫ్యాట్స్. అండ్ నెక్స్ట్ కమ్స్ ద ప్రోటీన్. లో స్పైక్ ఇన్సులిన్ స్పైక్, షుగర్ స్పైక్ ఉండే పదార్థాల్లో ప్రోటీన్స్ ఆర్ ద ఇంపార్టెంట్. ప్రోటీన్స్ లో ఏమేమి ఉంటాయి మీకు చెప్పాల్సిన పని లేదు. చికెన్, మటన్, పనీర్ కావచ్చు, మష్రూమ్స్ కావచ్చు, నట్స్ కావచ్చు, సీడ్స్ కావచ్చు, హెల్తీ సీడ్స్ కొన్ని ఉన్నాయి. వీటన్నిటిలో గుడ్ క్వాంటిటీస్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కమ్స్ ద వెజిటేబుల్స్. వెజిటేబుల్స్ లో కూడా దేర్ ఆర్ సమ్ వెజిటేబుల్స్ చాలా స్పీడ్ గా గ్లూకోజ్ ని స్పైక్ చేసే కొన్ని వెజ్జీస్ ఉన్నాయి. అండ్ కొన్ని లీఫీ వెజిటేబుల్స్ కావచ్చు, భూమి పైన పండే ఆకుకూరలు ఏవైనా సరే, కాయగూరలు ఏవైనా సరే చాలా స్లో ఇన్సులిన్ స్పైక్ ఉండేవన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ కమ్ ట్యూబర్స్. ట్యూబర్స్ లో వెజిటేబుల్స్ లో ఇందాక చెప్పాను కదా, అవి చాలా స్పీడ్ గా ఇన్సులిన్ స్పైక్ చేస్తాయి. సో దాంట్లో ఉండే గ్లైసిమిక్ ఇండెక్స్ వీటి వల్ల. అండ్ మోస్ట్ డేంజరస్ అండ్ అవాయిడ్ చేయాల్సిన పదార్థాలు ఏమి అంటే షుగర్స్, డైరెక్ట్ షుగర్ అండ్ బివరేజెస్ ఏవైనా సరే. ఈ మధ్య కాలంలో డైట్స్ XYZ డ్రింక్ అని అట్లా చాలా వస్తాయి, జీరో షుగర్ అని. బట్ మోస్ట్ ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే షుగర్ లేకుండా తీపిగా ఉండే పదార్థం ఈజ్ మోస్ట్ డేంజరస్. ఎందుకంటే దాన్ని ఆల్టర్నేటివ్ షుగర్స్ పేరుతో పెడతారు. అండ్ మాల్టోడెక్స్ట్రిన్ అని అట్లా రకరకాల పేర్లతో ఉన్నాయి. దే ఆర్ మోస్ట్ డేంజరస్. షుగర్ అనే పేరు ఉండదు, వేరే పేర్లతో వస్తాయి, విచ్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ రెగ్యులర్ షుగర్. నార్మల్ షుగర్ కంటే కూడా ఒక 100 నుంచి 200% మన ప్రాణానికి హాని చేసే షుగర్స్ దాంట్లో ఉంటాయి. ఎవరైనా షుగర్, జీరో షుగర్ అని వాడుతూ తీపిగా ఉంటుంది అయినా కూడా అనుకుంటే మీరు చాలా డేంజరస్ కండిషన్ లో ఉన్నారు. ఓకే, సో అలా పాలిష్డ్ గ్రెయిన్స్ కావచ్చు. అండ్ ఈ మధ్య కాలంలో ఎవరైనా అంటే పాలిష్డ్ గ్రెయిన్స్ విషయానికి వస్తే రైస్ తెల్లగా లేకపోతే అది రైసే కాదన్న ఫీల్ లో ఉంటారు. అదే ఇడ్లీలు చాలా తెల్లగా మినమిల్లాడుతుంటే అదే చాలా మంచిది అనుకుంటారు. అట్లా చాలా మంది కలర్ ని బట్టి దే థింక్ దట్ ఇట్స్ గుడ్. అలానే కలరు లేకపోతే మంచిదంటే అది మీ ఇంట్లో తింటూ మీరు చేసే పదార్థాలు, చేసే పద్ధతిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో కలర్ ని బట్టి యూ కెనాట్ డిసైడ్ ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్ బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఇంకా వీళ్ళని చెప్పే పనేం లేదు, మోస్ట్ డేంజరస్. చాలా స్పీడ్ గా షుగర్స్ పెరుగుతాయి మీ బాడీలో, అండ్ దానివల్ల ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. అండ్ అది మీ బాడీలో ఫాస్ట్ గా మీ ఫ్యాట్ లో లివర్ చేరిపోవడానికి వీటన్నిటి కూడా కారణాలు ఇది. ఓకే, సో అండ్ నెక్స్ట్ ఇవి మన బాడీని ఎలా ప్రభావితం చేస్తాయి ఈ ఫుడ్స్ అంటే
మీరు బాగా గమనిస్తే ఈ స్లైడ్లో చిదంబర్, క్యాన్ యూ చేంజ్ ద స్లైడ్? ఫుల్ స్క్రీన్ పెట్టగలవు చిదంబర్, క్యాన్ యూ? ఓకే, సో హౌ ద ఫుడ్ ఎఫెక్ట్స్ అవర్ బాడీస్. మీరు బాగా మన బాడీ, మనం తినే ఫుడ్ని బట్టి మీరు వాళ్ళ బాడీ టైం నెక్స్ట్ 90 డేస్ ఆర్ 120 డేస్లో ఎలా ఉంటుందో ఈజీగా చెప్పగలం. ఏంటంటే వాళ్ళ ఫుడ్స్లో గనక రెగ్యులర్గా ఈ ఫ్యాట్స్ అంటే ఎగ్స్ కావచ్చు, లేకపోతే చికెన్, మటన్, ఇట్లా మీట్ ఏదైనా కావచ్చు, అవి తింటుంటే వాటిలో ఉన్న అమైనో యాసిడ్స్ ఇట్ విల్ హెల్ప్ యూ టు బిల్డ్ యువర్ మజిల్. అందుకే మీరు ఎవరైనా జిమ్ చేసే వాళ్ళు, ఎట్లా ఎస్పెషల్లీ హూ వాంట్స్ టు బిల్డ్ మజిల్ అనే వాళ్ళు వాళ్ళ డైట్ని కనుక చూస్తే దే విల్ హ్యావ్ డెఫినెట్లీ దిస్, ఖచ్చితంగా ఉంటాయి. మీట్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు, ఇలాంటివి. అండ్ అలాగే ఈవెన్ దిస్ థర్డ్ వన్ మీరు చూస్తే కనుక నట్స్, ఫ్యాట్స్ లైక్ ఫిష్ కావచ్చు, అవకాడో, ఇలాంటివి తింటే కూడా ఇట్ విల్ ఆల్సో ఇంక్రీజ్ గుడ్ కొలెస్ట్రాల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ అదే ఈ సెకండ్ వన్ మీరు చూస్తే కనుక మన పిండి పదార్థం అంటాం. పిండి పదార్థాలు ఎక్కువగా తినే వాళ్ళు, వాళ్ళకి షుగర్ స్పైక్ చాలా స్పీడ్గా జరుగుతుంది. సో ఇన్సులిన్ కూడా స్పీడ్గా రిలీజ్ అయ్యి సెల్లోకి వెళ్ళకుండా ఆటోమేటిక్గా అది ఫ్యాట్గా మారుతుంది. అందుకే బెల్లీ ఫ్యాట్, లివర్లో ఫ్యాట్ పెరిగిపోయి అక్కడి నుంచి మళ్ళీ బెల్లీ ఏరియాలో ఫ్యాట్ పెరిగిపోయి దే లుక్ లైక్ పాట్ బెల్లీ. అండ్ అదే ఒకవేళ వెజిటేబుల్స్ని మాత్రమే తినే వాళ్ళు ఎవరన్నా, అంటే బాగా మోస్ట్ ఆఫ్ ద వాళ్ళ ఫుడ్ అంతా వెజిటేబుల్స్ ఉండే వాళ్ళలో మీరు బాగా గమనిస్తే దాంట్లో కొంచెం ఎనర్జీ ఉంటుంది, కొంచెం ఫైబర్ ఉంటుంది. కాబట్టి అది అదే లుక్ లైక్ హెల్తీ. అంటే ఇది ఇక్కడ మజిల్ బిల్డింగ్ కాదు, వాళ్ళు ఫ్యాట్ అవ్వరు, దే లుక్ లైక్ ఒక నార్మల్ వెయిట్తో ఉంటారు. అండ్ అదే ఒకవేళ ఇందాక నేను చెప్పినట్టు లైక్ ఫ్యాట్స్ లైక్ నట్స్, సీడ్స్ ఇట్లా తీసుకోవడం వల్ల దే టర్న్ ఇంటూ గుడ్ కొలెస్ట్రాల్స్, హార్ట్కి మంచిది. అదే జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్, ఎస్పెషల్లీ నాన్ వెజ్ అయినా సరే మీరు బయట తెచ్చుకొని తింటుంటే, ఐ మీన్ కుక్డ్ ఫుడ్, ఆల్రెడీ కుక్ అయిన, లైక్ మనకు కేఎఫ్సి అనే రకరకాలు ఉంటాయి కదా. సో అలాంటివి ఏవైనా మనం తెచ్చుకొని తింటుంటే పిజ్జా, బర్గర్, ఇవన్నీ ఫ్యాటీ యాసిడ్స్, దే టర్న్ ఇంటూ అగైన్ ఫ్యాట్, అంటే పాట్ బెల్లీ లాగా మీరు తయారయ్యే అవకాశం ఉంటుంది, విచ్ ఈస్ మోస్ట్ డేంజరస్. అండ్ కమింగ్ టు ద హ్యాబిట్స్, ఎందుకు వెయిట్ పెరుగుతారు అంటే ఒక మేజర్ హ్యాబిట్ ఏంటి అంటే, యూ కెన్ సీ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. చిదంబర్, క్యాన్ యూ చేంజ్ ద స్లైడ్? సో ఈ స్లైడ్ గనక మీరు బాగా గమనిస్తే, సో నో, ద ప్రీవియస్ వన్, యా యా. సో బాడీ యాజ్ అ షుగర్ బర్నర్. సి మన బాడీని రెగ్యులర్గా బాడీని షుగర్ బర్నర్ అంటాం. ఎందుకంటే మనం మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ షుగర్ ఉంటుంది, లైక్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే రైస్ కావచ్చు, పిజ్జా, బర్గర్, సమోసా, ఇడ్లీ, దోశ, ఇవన్నీ మన ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఈ రెడ్ కలర్ ఏవైతే మీకు పిల్లర్స్, ఐ మీన్ ట్రయాంగిల్ షేప్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా మీరు బాగా గమనిస్తే బ్రేక్ఫాస్ట్ ఒకసారి తింటాం మార్నింగ్, సో షుగర్ స్పైక్ అవుతుంది, ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మిడ్ డే స్నాక్ అంటాం. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాం కదా, మధ్యలో ఒక ఫ్రూట్ తిందాం, లేదా ఒక టీ తాగుదాం, లేకపోతే ఒక ఆఫీస్లో అయితే ఒక సమోసా తిందాం, బిస్కెట్ తిందాం, టీ, కాఫీ, స్నాక్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి కమ్స్ లంచ్. లంచ్ విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియన్స్ వాళ్ళ లంచ్లో రైస్ అనేది లేకుండా పదార్థం ఉండదు. సో రైస్, దాంతోపాటు పప్పు, కర్రీ, వాట్ ఎవర్, ఇంకా ఏమన్నా కావచ్చు. అండ్ మళ్ళీ అగైన్ స్నాక్. సాయంత్రం అయ్యేసరికి టీ, కాఫీలు కొంతమంది అయితే, కొంతమంది ఏదో ఒక స్నాక్, అది ఇంట్లో చేసుకుంది కావచ్చు, బయట నుంచి తెచ్చుకుంది కావచ్చు. అండ్ అగైన్ కమ్స్ డిన్నర్. అండ్ డిన్నర్ కూడా సామాన్యంగా ఉంటుందా అంటే నో, నాకు కొంచెం తింటే నిద్ర పట్టదండి అంటారు చాలా మంది. సో తక్కువ తింటే నిద్ర పట్టదు, అండ్ ఎర్లీగా తిన్నా నిద్ర పట్టదు, లేట్గా తింటాను నేను. సో ఇప్పుడు మీరు బాగా గమనిస్తే రోజులో 1, 2, 3, 4 ఆల్మోస్ట్ ఒక 6 టైమ్స్. అండ్ కొంతమంది లేట్గా కూడా ఏదో స్నాకింగ్ తినే పడుకోవాలంటారు. అండ్ కొంతమంది నాకు చెప్తారు ఈ మధ్య, ఎస్పెషల్ ఐటీ పీపుల్ హూ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ మిడ్ నైట్స్ దాకా వర్క్ చేసే వాళ్ళు, నాకు 10, 11 అయ్యేసరికి మళ్ళీ చాలా ఆకలి అనిపిస్తుంది, నేను అందుకే ఏదో ఒకటి స్నాక్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాను, లేకపోతే ఐ ఈట్ ఫ్రమ్ హోమ్, ఏదో ఒకటి ఉంటే ఏమో తినేస్తాను ఇంట్లో, స్వీటో లేకపోతే ఏదో తెప్పించుకొని టీ, కాఫీ అయినా తాగుతాం అంటారు. సో ఇట్లా రోజులో లెక్క పెడితే 5-6 సార్లు మనం తినడం వల్ల ఇన్సులిన్ స్పైక్ అవుతుంది మన బాడీలో. ఈ ఇన్సులిన్ స్పైక్ అవ్వడం వల్ల ఎక్స్ట్రా ఇన్సులిన్ ఏదైతే మన బాడీలో జనరేట్ అయిందో, మన ఎక్స్ట్రా షుగర్ని తీసుకెళ్ళి అది ఫ్యాట్గా మార్చి పెడుతుంది మన లివర్లో. సో లైక్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ స్లైడ్ చిదంబర్. సో ఈ స్లైడ్లో కనుక చూస్తే నేను మొదట్లో చెప్పాను, సెల్లో ఎనర్జీ ఎంటర్ అవ్వాలి, మనం తిన్న పదార్థం అంతా సెల్లోకి ఎంటర్ అయ్యి ఫ్యాట్గా మారకూడదు అంటే ఒక ఎనర్జీ మాలిక్యూల్, ఒక ఇన్సులిన్ మాలిక్యూల్, రెండు యాడ్ అయితే సెల్లోకి ఎంటర్ అయిపోతాయి.
ఎనర్జీగా మారిపోతాయి. బట్ మనం తినే పదార్థాలు ఎంత ప్రెషర్ ఇస్తున్నాయి మన సెల్స్‌కి అంటే, అది అంటే ఎంటర్ అవ్వక ముందే, సెల్‌లోకి కంప్లీట్‌గా ఎనర్జీ మారక ముందే మళ్ళీ తినేస్తున్నాం మనం. స్నాక్ అని, ఇంకోటని. దీనివల్ల బ్లడ్ స్ట్రీమ్‌లో షుగర్స్ అని అలా తిరుగుతూ బ్రెయిన్‌కి ఏం సిగ్నల్ ఎళ్తదంటే, సెల్‌కి ఎనర్జీగా కన్వర్ట్ చేసుకునేంత ఇన్సులిన్ ఇంకా రాలేదేమో అని ఇంకా ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితది మన ప్యాంక్రియాస్‌లోంచి. అలా ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ ఏం చేస్తది? ఫ్రీగా షుగర్స్‌గా తిరుగుతున్న బాడీలోని వేస్ట్ చేయకుండా తీసుకెళ్ళిపోయి చక్కగా లివర్‌లో ఫ్యాట్‌గా మార్చి పెట్టేస్తది. అలాగే షుగర్‌గా పెట్టదు, ఫ్యాట్‌గా మార్చి పెడతది. సో, ఫ్యాటీ లివర్ అనేది మొదలైతది ఇక్కడి నుంచి. నేను ఆల్కహాల్ తాగను, స్మోక్ చెయ్యను, ఏమీ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్‌లో ఉండను. బట్ స్టిల్ నాకెందుకు ఫ్యాటీ లివర్ వచ్చిందని అడుగుతారు చాలామంది. రీజన్ మీరు దానికి బాడీకి ఎనర్జీగా మార్చే టైం ఇవ్వలేదు. అట్లాంటి పదార్థాలు ఇవ్వలేదు. సో, అవి లివర్‌లోకెళ్ళి ఫ్యాట్‌గా మారిపోయి ఫ్యాటీ లివర్ అండ్ అక్కడి నుంచి అబ్డామినల్ ఏరియాలో బెల్లీ ఫ్యాట్ వస్తుంది. అండ్ ఆల్ ద ఏరియాస్ మన బాడీలో ఫ్యాట్‌గా మారిపోతూ ఉంటుంది. సో, ఇది జరిగేది జనరల్లీ. అండ్ మన బాడీని బాగా మీరు క్లియర్‌గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అర్థం చేసుకోవాలి అంటే, ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ని చెప్పాను గదా! ఎనర్జీగా మార్చుకునేందుకు సెల్‌కి హెల్ప్ అయ్యే విధంగా ప్రొడ్యూస్ చేస్తది. దాని తప్పేం లేదు. బికాజ్ సెల్స్ మన బాడీలో బ్లడ్ స్ట్రీమ్‌లో ఒకవేళ తిరుగుతూ ఉంటే షుగర్స్ మార్చుకునేందుకు సెల్‌లోకి వెళ్ళేందుకు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితది. బట్ ఆటోమేటిక్‌గా మనం ఎక్కువ ఇస్తూనే ఉన్నాం కాబట్టి ఈవెంచువల్లీ ఫ్యాట్‌గా మారిపోతది. అండ్ అక్కడి నుంచి మనం వీళ్ళ వీళ్ళ ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది స్లోగా ఒక స్టేజ్ తర్వాత సెల్స్ రెసిస్టెంట్స్‌గా అయిపోతాయి. ఇన్సులిన్ యాక్సెప్ట్ చేయకుండా. లేకపోతే మన ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ తగ్గిపోవడం. ఇలా ఏదైనా జరగొచ్చు. దానివల్ల టైప్ 2 డయాబెటిస్ అనేది మొదలైపోతది. అండ్ టైప్ 2 డయాబెటిస్ వస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకున్నాం. విల్ బి స్టాంప్డ్ యాస్ ఎ డయాబెటిక్ పేషెంట్ లైఫ్ టైమ్. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఒకవేళ మీరు ఒక 50స్‌లో, 60స్‌లో డయాబెటిస్‌లోకి కాంప్లికేషన్‌లోకి ఎంటర్ అయితే దట్ ఈస్ ఫైన్. అదే ఒకవేళ చాలా మంది ఒక చాలా బాధాకరమైన విషయం అంటే 20స్‌లో వాళ్ళ 20స్‌లోనే దే ఆర్ బికమింగ్ టైప్ 2 డయాబెటిస్‌గా మారిపోతున్నారు. అండ్ దానివల్ల ప్రమాదం ఏంటి అంటే, వాళ్ళ ఆ పరిస్థితిలో ఇఫ్ దే గెట్ మ్యారీడ్ అండ్ అగైన్ ఇఫ్ దే ఆహ్, కన్సీవ్ అంటే వాళ్ళు కన్సీవ్ అయ్యి ఒకవేళ వాళ్ళ పిల్లల ప్రయత్నం వాళ్ళు చేస్తే గనక వితౌట్ ఎ క్వెషన్, వితౌట్ ఎ డౌట్ ఆ ప్రభావం వాళ్ళ పిల్లల పైన పడుతుంది. వాళ్ళు పుట్టబోయే అంటే ఇంకా పుట్టని, ఇంకా అసలు షేపే తీసుకొని వాళ్ళ జనరేషన్స్ పైన ఆ ప్రభావం పడుతుంది. ఎంత ప్రమాదకరమైన విషయం ఒకసారి ఆలోచించండి ఇది. సో, ఓకే. సో, దిస్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్ ఒక రఫ్‌గా అంటే ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డీటెయిల్. సో, మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా. సో, మన బాడీని కూడా అర్థం చేసుకుంటే సో, దిస్ ఈస్ కాల్డ్ లైక్ ఈ గ్రాఫ్‌లో గనక చూస్తే మీకు క్లియర్‌గా ఒక అండర్‌స్టాండింగ్ వస్తుంది. సో, మనం తినే ఫుడ్డు వల్ల ఇన్సులిన్ ఇంక్రీజ్ అయితుంది. అండ్ షుగర్ ఫ్యాట్‌గా మారిపోతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా. సో, ఇక్కడ మనం ఏం చేస్తాం మరి ఇట్లా దీన్ని బ్రేక్ చేయాలి ఈ చైన్‌ని అంటే ఫ్యాట్‌గా మారకూడదంటే ఏం జేయాలి? అగైన్ నెక్స్ట్ స్లైడ్. సో, హౌ టు ట్రీట్ ద రూట్ కాజ్. దీని రూట్ కాజ్‌ని మనం ఎలా ట్రీట్ చేయాలి? ఇప్పుడు మనకైతే అర్థమైంది. రూట్ కాజ్ ఏంటి అనేది మనకు కొద్ది వరకు ఐడియా వచ్చింది ఇప్పుడు. సో, దీన్ని ఏం జేయాలి? వెంటనే అగైన్ మనకు వి గెట్ నంబర్ ఆఫ్ అడ్వైజెస్. సో, ఇప్పుడు నేను నా మీల్‌లో ఫ్యాట్‌నే ఇంక్లూడ్ జేయాలా? లేకపోతే ప్రోటీన్‌ని మాత్రమే ఇంక్లూడ్ చేయాలా? లేకపోతే వెజిటబుల్స్ మాత్రమే తినమంటారా? లేకపోతే బయట మార్కెట్‌లో ఎవరో ఒకడొచ్చి ఈ షేక్ తాగు తగ్గిపోతారంటే, ఇది స్టార్ట్ చేద్దామా అని పెద్ద కన్‌ఫ్యూజన్స్ ఒస్తాయి. డోంట్ వర్రీ. నేనంటే ఒక రఫ్‌గా మీకు ఒక ఐడియా ఇస్తున్నా. అగైన్ ఐయామ్ దేర్ టు హెల్ప్ యూ. మనం ఇందాక చూసిన గ్లైకోజెనెసిస్ అనే మోడల్ అంటే మనం తినంగానే గ్లూకోజ్‌గా మారుతుంది. గ్లూకోజ్ నుంచి ఇన్సులిన్ సహాయంతో సెల్‌లోకి ఎంటర్ అవ్వడం లేదా ఫ్యాట్‌గా మారడం. ఇది మన ప్రొసీజర్. సో, నెక్స్ట్ స్లైడ్స్ నంబర్. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పాత్‌వేని కొంచెం మారుస్తాం. దాన్ని గ్లైకోజెనోలైసిస్ అంటాం. నథింగ్ బట్ మనం చేయడం వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతది. ఇన్సులిన్‌కి రెస్ట్ ఒస్తది. అండ్ మళ్ళా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వలేదు. షుగరు మన బాడీకి ఎనర్జీ కోసం ఇవ్వలేదంటే, బాడీకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే,
మన దగ్గర ఆల్రెడీ స్టోర్డ్ రిజర్వ్ ఫ్యాట్ చాలా ఉంది ప్రతి ఒక్కరి బాడీలో. బాడీ ఏం చేస్తుందంటే ఇంటెలిజెంట్ గా గ్లూకోజ్ రానప్పుడు ఫ్యాట్ ని బర్న్ చేసుకుని ఎనర్జీ కోసం వాడుకుంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ గ్లైకోజెనోలైసిస్ అంటాం దాన్ని. ఓకే, సో ఈ పద్ధతి ద్వారా వీల్ క్రియేట్ ఎ న్యూ పాత్వే సో దట్ బాడీ ఏం జరుగుతుంది అంటే బాడీలో ఆ ఫ్యాట్ ని బర్న్ చేసి ఎనర్జీగా వాడుకుంటాం. అండ్ అది బ్రెయిన్ లవ్స్ ఇట్. మనం ఫ్యాట్ ని బర్న్ చేసుకొని వచ్చే కీటోన్స్ అంటాం వాటిని, దాన్ని బ్రెయిన్ చాలా ఇష్టపడుతుంది కంపేర్ టు గ్లూకోజ్ ద్వారా వచ్చే ఎనర్జీ కంటే కూడా. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్స్ నెంబర్. సో ఇది మీరు ఎగ్జాంపుల్ ఇందాక చూపించిన గ్రాఫ్ ప్రకారము మనం మొదట్లో ఏం చేసాం, 4-5 సార్లు తింటున్నాం, బాడీకి గ్యాప్ ఇవ్వడం లేదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎక్కువ గ్యాప్ ఇస్తున్నాం ఫాస్టింగ్ ద్వారా. పింక్ కలర్ ఈజ్ ఫాస్టింగ్ మన కింద ఉన్నది, అండ్ ద బ్లూ కలర్ స్పైక్డ్ లైన్స్ ఏంటి అంటే అవి మనం ఈటింగ్ విండో. రోజుకి మనం 2 లేదా మాక్సిమం 3 సార్లు తినడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ అన్ని సార్లు తినడం తప్ప ఇంకా మిగతా టైంలో ఇన్సులిన్ కి రెస్ట్ ఉంటుంది. సో బాడీ ఎనర్జీ కోసం ఆ మిగతా గ్యాప్ లో ఫ్యాట్ ని బర్న్ చేసుకుంటుంది. సో ఫ్యాట్ బర్న్ చేసుకోవడం వల్ల వెయిట్ లూజ్ అయిపోతాం, అండ్ మన బాడీకి ఇన్సులిన్ స్పైక్ తగ్గిపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో నుంచి మనం బయటికి వస్తాం. అంటే రూట్ కాజ్ అది ట్రీట్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఒక న్యూ పాత్వేని మనం క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ దీన్ని ఈ మధ్య కాలంలో మీరు ఈ పదం వినిండొచ్చు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే పేరుతో ఈ ఫాస్టింగ్, ఈ ఆటోఫెగి అనే కాన్సెప్ట్ ని యోషినోరి ఒసుమి అని ఒక జపనీస్ సైంటిస్ట్, ఆయనకు 2016లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అది యాక్చువల్గా ఐ అప్రిషియేట్ దిస్. అంటే అది మనం చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ఒక సైంటిస్ట్ ఈ ఆటోఫెగి కాన్సెప్ట్ ని మనకు అందియడం, నోబెల్ ప్రైజ్ రావడం. కానీ మనం బాగా గమనిస్తే మన ఇండియన్ కల్చర్ లో దేర్ ఆర్ డిఫరెంట్ రిలీజియన్స్. ప్రతి రిలీజియన్ లో ఈ కాన్సెప్ట్ ఉంది. ఏకాదశి ఫాస్టింగ్స్ అని, అంటే ఒక పొద్దు అంటాం లైక్ హిందూ కల్చర్ లో. అదే ఇస్లాం కల్చర్ లో అయితే రంజాన్ అంటారు. సో దే డూ 1 month వాళ్ళ బాడీ ఎంటైర్ రిపేర్ ప్రాసెస్ లోకి పెడతారు. అద్భుతమైన సైన్స్ అది. అండ్ ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా అది కూడా దే డూ ఫాస్టింగ్ ప్రేయర్స్ అని, ఎస్పెషలీ క్రిస్మస్ టైంలో కావచ్చు, ఈస్టర్ టైంలో ఫాస్టింగ్ ప్రేయర్స్ అని. సో అట్లా ప్రతి రిలీజియన్ లో ఇట్ ఈస్ దేర్. ఈ ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ ని పెట్టారు. సో దాని వెనక చాలా సైన్స్ ఉంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ ఊరికేదో పెట్టేసినారు, దేవుడు భక్తి అని కాదు, సైన్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో ఇలా ఫాస్టింగ్ ని కనుక్కున్నాడు ఈ యోషినోరి ఒసుమి అని. చిదంబర్, ఆర్ యు దేర్? కెన్ యూ జస్ట్ షేర్ ద స్క్రీన్? ఓకే, సో ఈ కాన్సెప్ట్ వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్. అండ్ నేను ఐ టెల్ టు మై క్లయింట్స్, మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ నేను ఈ విషయం నేను చెప్తాను ఖచ్చితంగా. ఏంటి అంటే ప్రపంచంలో హ్యూమన్ బాడీని రిపేర్ చేయగలిగే కెపాసిటీ ఏ మెడిసిన్ కి కానీ, ఏ డాక్టర్ కి, ఏ హాస్పిటల్ కి లేదు. యూ కెన్ నోట్ ఇట్ డౌన్. మీరు రాసుకోవచ్చు. ప్రపంచంలో అట్లాంటి శక్తి మందు ఇప్పటిదాకా పుట్టలేదు. ఏ మందైనా ఏదైనా అదొక ఫస్ట్ ఎయిడ్ లాగానే తప్ప ఇట్ ఈస్ నాట్ ఫర్ కంప్లీట్ క్యూర్. మరి క్యూర్ ఎక్కడి నుంచి వస్తుంది బాడీకి అంటే, మన బాడీ తనంతకు తాను బాడీని రిపేర్ చేసుకోగలిగే కెపాసిటీ బాడీకి ఉంది. బట్ మనం చేయాల్సింది 2 things. ఒకటి, రైట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్, అంటే రా మెటీరియల్ ఇవ్వాలి బాడీకి, రైట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఫామ్ లో. రెండోది టైం ఇవ్వాలి. మనం బాడీకి రిపేర్ చేసుకోవడానికి టైం ఇవ్వగలిగితే ఇట్ విల్ రిపేర్ ఇట్ సెల్ఫ్ విత్ ద రా మెటీరియల్ గివెన్. అలా రెండూ చేయలేదనుకో, లేదంటే ఒక్కటే చేసామనుకోండి, ఏ ఒక్కటి చేసినా కూడా డజంట్ వర్క్. ఈ రెండు మనం ఇవ్వాలి, టైం ఇవ్వాలి, మంచి రా మెటీరియల్ ఇవ్వాలి. దెన్ బాడీ విల్ రిపేర్ ఇట్ సెల్ఫ్ ఆన్ ఇట్స్ ఓన్. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్. అంటే నా ఐ మీన్ టెస్టిమోనియల్స్, లైక్ కొన్ని టెస్టిమోనియల్స్ ఐ వాంటెడ్ టు షేర్. సో ఐ థింక్ ద ప్రెజెంటర్ ఏదో ఇష్యూ వచ్చినట్టుంది. ఓకే, so we have different clients who reverse their diabetes కావచ్చు, PCOD కావచ్చు, థైరాయిడ్ అండ్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కావచ్చు, అలా రకరకాలుగా థైరాయిడ్, PCOD, ఇన్ఫర్టిలిటీ. we have n number of clients who reversed all those things in a very natural way. ఎలాంటి షేక్స్ అని అవి ఏం లేకుండా ప్యూర్ హోమ్ బేస్డ్ డైట్, ఇంట్లోనే వాళ్ళ చేత్తో వాళ్ళు వండుకొని తిని దే లాస్ట్ వెయిట్ అండ్ దే రివర్స్ దేర్ PCOD, PCOS, ఇన్ఫర్టిలిటీ
అండ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్, అలా ఎన్నో రకాల ఇష్యూస్ ని క్లియర్ చేసుకొని దే ఆర్ మెయింటైనింగ్ ఇట్. గుడ్ థింగ్ ఏమంటే ఇట్ ఈస్ నాట్ టెంపరరీ. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆఫ్ రిపేర్, బాడీ రిపేర్ అయ్యి వాళ్ళ ఐడియల్ వెయిట్ కి ఆర్ వాళ్ళ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిన తర్వాత దే ఆర్ ఏబుల్ టు మెయింటైన్ ద ఐడియల్ వెయిట్ అండ్ వాళ్ళ హార్మోన్స్ అన్ని కూడా ఐడియల్ స్టేజ్ లో మెయింటైన్ చేస్తున్న వాళ్ళు దెర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్. సో వాట్ ఈస్ యర్ నెక్స్ట్ స్టెప్? నేను ఏం చేయొచ్చు ఇప్పుడు? అంటే నేను నా కండిషన్, నా బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ ఇట్ దేర్, పర్సిస్టా లేదా, లేకపోతే నేను ఏ స్టేజ్ లో ఉన్నానో తెలుసుకోవాలంటే దేర్ ఆర్ సర్టన్ బ్లడ్ రిపోర్ట్స్ టు బి డన్. మన బ్లడ్ రిపోర్ట్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు చాలా విషయాల్ని. సో హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ దిస్ డన్, ఈ అనలైజ్ చేయడానికి మీకు ఒకవేళ హెల్ప్ కావాలంటే హూ ఎవర్ అటెండెడ్ దిస్ సెషన్, ఐ కెన్ హెల్ప్ యూ అండర్స్టాండ్. మీ బ్లడ్ రిపోర్ట్స్ అండర్స్టాండ్ చేసుకొని మీరు ఎంత రిస్క్ లో ఉన్నారు, ఏ కండిషన్ లో ఉన్నారు, మీ ఏ హార్మోన్ ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకు మీరు వెయిట్ పెరిగారు అని తెలుసుకునేందుకు ఐ కెన్ హెల్ప్ యూ అవుట్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు చార్జ్ ఫర్ దిస్ గ్రూప్, ఎస్పెషల్లీ ఎవరైతే ఈ సెషన్ ని మీరు అటెండ్ అవుతున్నారో. ఐఎమ్ నాట్ గోయింగ్ టు చార్జ్ ఫర్ దిస్ కన్సల్టేషన్. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ దిస్ వెరీ ఫ్యూ పీపుల్. అండ్ అది కూడా ఒక న్యూ ఇయర్ ఆఫర్ కింద ఐఎమ్ అనౌన్సింగ్ ఇట్. అండ్ వన్స్ యు ఆర్ యు ఆర్ ఓకే విత్ యువర్ బ్లడ్ రిపోర్ట్స్, మీకు అంతా అర్థమైంది అంటే దెన్ ఫర్దర్ గా ఏం చేయాలనే విషయం ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ. అండ్ బేస్డ్ ఆన్ ద కండిషన్ వీ కెన్ డిస్కస్ ఎలా ఉంటుంది అన్నది. బట్ కన్సల్టేషన్ యూ కెన్ టాక్ టు మీ విత్ యువర్ బ్లడ్ రిపోర్ట్స్ అండ్ లిస్ట్ ఆఫ్ బ్లడ్ రిపోర్ట్స్ ఏమైనా కావాలి అంటే నేను ఐ విల్ పోస్ట్ ద డీటెయిల్స్ ఇన్ ద గ్రూప్, లైక్ వాట్ ఎవర్ ద గ్రూప్ యు ఆర్ ఇన్ టు, దాంట్లో పోస్ట్ చేస్తా. లేదా మిమ్మల్ని ఎవరైతే ఈ కాన్ఫరెన్స్ ఆర్ ఈ వెబినార్ లింక్ ఇచ్చారో, మీకు దీన్ని మీరు ప్రమోట్ చేశారో, మీరు వాళ్ళ ద్వారా అయినా కనెక్ట్ అవ్వచ్చు నన్ను. We can have a detailed consultation call which is absolutely free, and we can understand about your body. And అక్కడి నుంచి మీరు ఎలాంటి డైట్ లోకి వెళ్ళాలి, మీరు ఏం తీసుకోవాలి జాగ్రత్తలు, వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ డైట్, ఏదన్నా కావచ్చు, మనం డిస్కస్ చేసి దాని గురించి మాట్లాడతాం కాల్లో. అండ్ ఎనీ క్వశ్చన్స్, ఎనీబడి హ్యాస్ ఎనీ క్వశ్చన్స్, యూ కెన్ ఆస్క్ మీ. ఐఎమ్ ఓపెన్ టు క్వశ్చన్స్ నౌ. మీరు చాట్ లో పెట్టొచ్చు, లేకపోతే మీరు ఐ థింక్ యూ క్యాన్ అన్మ్యూట్ అండ్ టాక్ అండి, మీరు మాట్లాడొచ్చు. యా సో హియర్ ఆర్ a few testimonials which you can see on the screen. The first person is into government sector. He reversed his diabetes and also తన బీపీని చాలా వరకు కంట్రోల్ చేసుకున్నారు అండ్ అబ్సల్యూట్లీ వెయిట్ లాస్ అయితే ఉంది. అండ్ ద సెకండ్ పర్సన్ యు ఆర్ సీయింగ్ ఈజ్ షీ సఫర్డ్ ఇయర్స్ టుగెదర్ విత్ ఆటోఇమ్యూన్ డిసీజ్. సో she reversed it. And the next person who is into IT background, he lost his belly fat. So belly fat ni tanu successful ga lose ayyaru and looks very young and active. Yeah, I think some technical issue again. Yeah, so there are many clients testimonials you can see here. Yeah, thanks Chidambar. Yeah, so first of all, insulin resistance మాత్రమే మీరు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటుంటే there is a test called lipid profile. అందరికి తెలిసే ఉంటుంది. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ లో ట్రైగ్లిజరైడ్ డివైడెడ్ బై HDL మస్ట్ బి లెస్ దాన్ 2. ఒకవేళ ఇది 2 కంటే ఎక్కువ ఉంది అంటే రిమెంబర్ ఇట్స్ ఏ వార్నింగ్. ఒకవేళ 2 జస్ట్ క్రాస్ అయింది, 2.53 అట్లా ఉంది అంటే ఇట్స్ ఎ వార్నింగ్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ దట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో మీరు ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు, యూ షుడ్ రివర్స్ ఇట్ ఇమీడియట్లీ. లేదంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఒబెసిటీ. ఒబెసిటీ ఒక్కటే కాదు ప్రాబ్లం ఇక్కడ, దాని వెంట వచ్చే సమస్యలు ఎన్నో ఉన్నాయి, అది చాలా పెద్ద సమస్య. ఓకే, సో ప్లీజ్ మేక్ షూర్ మీకు యు ఆర్ నాట్ ఇన్ టు దట్ స్టేజ్. అండ్ మై డీటెయిల్స్, యూ కెన్ గెట్ ద డీటెయిల్స్ విత్ ఆల్ యువర్ బ్లడ్ రిపోర్ట్స్ విచ్ ఐ మెన్షన్డ్ హియర్. మీరు కావాలంటే యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ ఇట్ అండ్ గెట్ యువర్ బ్లడ్ రిపోర్ట్స్ డన్. అండ్ బ్లడ్ రిపోర్ట్స్ విషయంలో కూడా మీకు ఇఫ్ యూ వాంట్ ఎనీ సపోర్ట్, ఎక్కడ చేయించుకోవాలి ఫర్ ద బెస్ట్ ప్రైజ్ అండ్ ఆల్, యూ కెన్ కాంటాక్ట్ ద పర్సన్ హూ ఆర్ ఇన్వైటెడ్ యూ హియర్, ఆర్ ఎల్స్ యూ కెన్ జస్ట్ పింగ్ మీ టు దిస్ వాట్సాప్ నంబర్ మెన్షన్ 8885657190. ఈ నంబర్కి యూ కెన్ పింగ్ మీ.
అండ్ యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్. ఇట్స్ అప్ టు యూ. బికాస్ న్యూ ఇయర్ వచ్చేసింది మనకు. చాలా మంది చాలా రకాల డెసిషన్స్ తీసుకుంటాం. దాంట్లో నేను యాజ్ ఐ మెన్షన్ నా వీడియోలో మేజర్ గా ఈ మధ్య కాలంలో డెసిషన్స్ తీసుకునే దాంట్లో మేజర్ డెసిషన్ పీపుల్ తీసుకుంటున్నారు ఏంటి అంటే ఫిట్ గా ఉండడం. బికాజ్ అదొక పెద్ద ఛాలెంజ్. ఇప్పట్లో ఫిట్ గా ఉండడం అనేది ఒక చాలా పెద్ద ఛాలెంజ్. బికాస్ ఆఫ్ మన ప్రొఫెషన్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, చాలా రీజన్స్, స్ట్రెస్ఫుల్ లైఫ్ కావచ్చు. వీటన్నిటి కారణం వల్ల ఫిట్ గా ఉండడం కోసం మనం సపరేట్ గా నిర్ణయం తీసుకొని టైం కేటాయించాల్సిన పరిస్థితి వస్తుంది. విచ్ యాక్చువల్లీ ఏ డిఫాల్ట్ థింగ్. మనం రెగ్యులర్ గా మంచి హెల్తీ ఫుడ్ ని తింటూ హెల్తీగా ఉండాల్సిన పరిస్థితి. ఏదైనా జబ్బు వస్తే టైం కేటాయించాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు నార్మల్ గా హెల్తీగా ఉండాలన్నా టైం కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. సో అట్లాంటి పరిస్థితి ఉండకూడదు. మన ఫుడ్ హ్యాబిట్స్ మారాలి, మన లైఫ్ స్టైల్ మారాలి. అట్లాని మన ఉద్యోగాలు ఏవైతే మీ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉందో దాన్ని ఉద్యోగాలు మానేసి బయటికి రండి నేను చెప్పను. దాంట్లోనే యూ షుడ్ మేక్ షూర్ దట్ మీరు ఏం తింటున్నారో ఆ టైంకి హెల్తీగా తినడం అండ్ మీకున్న టైంలో ఫిజికల్లీ యాక్టివ్గా ఉండడం. బికాస్ ఐ హ్యావ్ మెనీ క్లయింట్స్ అక్రాస్ ద గ్లోబ్, యుఎస్, యూకే, అట్లా డిఫరెంట్ కంట్రీస్ లో హూ డూ నైట్ షిఫ్ట్స్. రాత్రంతా మేల్కొని పనిచేసే వాళ్ళు ఉన్నారు, లేట్ నైట్స్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. మీ ప్రొఫెషన్ ని బట్టి మీరు ఎక్కడ మీ లైఫ్ స్టైల్లో ఎక్కడెక్కడ మీరు మీ హెల్తీ లైఫ్ స్టైల్ ని మీరు మార్చుకోవచ్చు కొన్ని మోడిఫికేషన్స్ ద్వారా మీ ఫుడ్ ని అనేది నేను ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. ఓకే, సో లెట్ మీ సీ. There are people who already did diet. కొంతమంది ఉన్నారు. If they are in the call, I'll ask them to unmute and share their experience. Srivani garu, are you there by any chance? Perlu I didn't see. Somebody messaged, I am Srikanth, I am 25 years old, I want to lose my weight, I am now 105 kgs. Okay. Srikanth, hi. మీరు ఐ డోంట్ నో హూ ఇన్వైటెడ్ యూ. మీరు ఒక్కసారి యూ కెన్ కాంటాక్ట్ ద పర్సన్ ఇన్వైటెడ్. లేదు మీరు ఒకవేళ నేను క్రియేట్ చేసిన గ్రూప్లో మీరు ఉండింటే జస్ట్ పింగ్ మీ ఆన్ దట్ నంబర్. పర్సనల్గా నాకు పింగ్ చేయండి. వీ కెన్ హ్యావ్ ఎ కాల్, డీటెయిల్డ్ కాల్ మనం మాట్లాడదాం. ఓకే, సో వీ కెన్ ప్రొసీడ్ ఫర్ ద కన్సల్టేషన్. ఎనీ క్వశ్చన్స్ ఎనీబడి హ్యాస్? సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. నెక్స్ట్ స్లైడ్, లాస్ట్ స్లైడ్. శ్రీకాంత్, సో మనం మాట్లాడామా? ఐ డోంట్ రిమెంబర్. ఒకసారి పింగ్ చేయండి శ్రీకాంత్. ఒకసారి పింగ్ చేయండి అగైన్. మనం వీ కెన్ హ్యావ్ ఎ కాల్. ఒకవేళ మనం ఇదివరకు మాట్లాడింటే మేబీ ఐ వుడ్ హ్యావ్ అడ్వైజ్డ్ బ్లడ్ టెస్ట్ అని. లేదంటే అగైన్ వీ కెన్ హ్యావ్ ఎ కాల్ అండ్ నేను మీకు చెప్తాను ఏం చేయాలో నెక్స్ట్. ఓకే, సో ఎవ్రీబడి యూ కెన్ మేక్ ఎ నోట్ ఆఫ్ ద డీటెయిల్స్. మీరు ఒకవేళ లేకపోయింటే సో యూ కెన్ ఆల్సో ఫాలో ఆన్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్. మోస్ట్లీ ఎవ్రీ వీక్ ఐ విల్ బి పోస్టింగ్ ఫ్యూ హెల్త్ టిప్స్ కావచ్చు, బేసిక్ హెల్త్ టిప్స్ కానీ, లేకపోతే వాట్ టు డూ ఫర్ సమ్ పర్టికులర్ థింగ్స్ టు ఫాలో హెల్తీ లైఫ్ స్టైల్ కోసం నేను ఇన్స్టాగ్రామ్లో నా పేజ్లో పోస్ట్ చేస్తుంటాను. యూ కెన్ ఫాలో ద పేజ్. అండ్ ఇన్ అనదర్ 1-2 days ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ సిరీస్ ఆన్ మిత్ బస్టర్స్ ఇన్స్టాగ్రామ్లో. చాలా మందికి ఉండే మిత్స్ ఏవైతే ఉంటాయో రిగార్డింగ్ హెల్తీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ గురించి, ఇట్లా రకరకాల మిత్స్ ని బస్ చేయబోయి అండ్ ఎందుకు అది చాలా మంది అలా అనుకుంటున్నారు, యాక్చువల్లీ వాట్ పర్టికులర్లీ వీ కెన్ డూ ఆ పర్టికులర్ ఫుడ్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, ఇట్లాంటి మిత్ బస్టర్ సిరీస్ చేయబోతున్నాను స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో డే ఆఫ్టర్. సో యూ కెన్ ఫాలో ద ఇన్స్టాగ్రామ్ పేజ్ టు సీ దోస్ అప్డేట్స్. రెగ్యులర్గా మీరు చూడొచ్చు వాటిల్లో. అండ్ ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ టాక్ అండ్ or you can chat, you can send a message. Any questions and anybody?
Actually, there are few clients who wanted to share their experience. I don't think వాళ్ళు ఇక్కడ ఉన్నారని అనుకున్నాను. If anybody there who are doing diet, I call ఎవరైనా ఉంటే you can just unmute yourself and you can talk అండి. Chidambar, 1 second. I'm unmuting you. Chidambar, I unmuted you. అను ఐఎమ్ జస్ట్ ఎవరికైనా మీ అప్రూవల్ కావాల్సిందండి అన్మ్యూట్ అవ్వడానికి. సో 1 second. నేను allow participant unmute themselves. Yeah, I did, Chidambar. So I have given permission to unmute yourself అండి. మీరు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడొచ్చు. ఈశ్వరమ్మ గారు, మీరు యు ఆర్ డూయింగ్ డైట్ కదా, మీరు డైట్ లో ఉన్నారు కదా. ఈశ్వరి ప్రతాప్ గారు, మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకోగలరా? ఎలా ఉంది, మీరు ఎన్ని డేస్ అయింది ఇప్పటికి డైట్ స్టార్ట్ చేసి? అన్మ్యూట్ చేసుకోండి. మీరు అక్కడ మైక్ సింబల్ దగ్గర టచ్ చేయండి. మీరు మైక్ సింబల్ దగ్గర కింద లెఫ్ట్ కి టచ్ చేయండి, అన్మ్యూట్ అవుతుంది. ఓకే సార్, మాట్లాడొచ్చండి. నేను డైట్ స్టార్ట్ చేసి 52 డేస్ అవుతుంది సార్. 50 ఈ రోజుతో 53 డేస్. కానీ నాకు చాలా బాగుంది సార్. నేను ఏ విధంగా డైట్ చేయాల్సి వచ్చిందంటే, నేను కొద్దిగా కింద పడి నాకు కాలు బ్రేక్ అయ్యి నేను విపరీతంగా లావైనాను. అందుకని మా కొలీగ్స్ వాళ్ళ ద్వారా తెలుసుకొని నేను మీ డైట్ బాగుంది అని మిమ్మల్ని ఫాలో అయినాను. నేను మీ డైట్ ఫాలో అయినాక నాకు రోజు రోజు తగ్గుతూ వస్తూ ఉంది. ఒకసారి స్ట్రక్ అయినట్లు అయింది. మరి అట్లనే కంటిన్యూగా చేస్తుంటే మళ్ళీ థర్డ్ డే నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. నేను ఈ రోజుకైతే నేనంతా జస్ట్ 53 డేసే అండి. ఈ రోజుకు నేను 7 kgs తగ్గినానండి. నా కాళ్ళు బరువు కూడా నా బరువును మోయగలుగుతున్నాయి. ఇంతకుముందు బరువు మోయలేకపోయి కాలు పెయిన్ వస్తుండింది, విరిగిన కాలు. కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. ఎనీబడి ఎల్స్ అండి హూ వాంటెడ్ టు షేర్ మీ ఎక్స్పీరియన్స్? బికాస్ అంటే ఫొటోస్ లేవు, ఐ డోంట్ నో హూ యు ఆర్. మీరు కాబట్టి మీరు ఒకవేళ ఎనీబడి ఆఫ్ యూ డూయింగ్ డైట్, ఒకవేళ మీ ఎక్స్పీరియన్స్ షేర్. లక్ష్మణ్ స్వామి, బెంగళూరు. లక్ష్మణ్ స్వామి అయినా బెంగళూరు? స్వామి ఫ్రమ్ ఆదోని. లక్ష్మణ్ స్వామి డైట్ లో ఉన్నారు. లక్ష్మణ్ స్వామి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటామన్నా. అన్మ్యూట్ చేసు. Swami, you can share your experience. Yeah, hi Andy. Yeah, my name is Lakshman Swami. I am right now doing software engineering. Yeah, I am writing. I am following 2 months diet, Andy. Yeah, it's called a very wow అంటారు కదా. అంటే నేను స్టార్టింగ్ లో ఎక్కువ రైస్ ఐటమ్ తిని బాగా అరౌండ్ 89 kgs ఉండేవాడిని. ఇప్పుడు నవ్వు 69కి వచ్చినాను ఇప్పుడు 2 months లోనే. ఎలా అంటే బికాస్ వినయన్ గారు చెప్పినట్లు డైలీ ఏం తినాలి ఏం తినకూడదు అనే దాని మీద సేమ్ ఫాలో అయినాను. మితంగా తినకూడదు, అతిగా తినకూడదు అన్నట్లు ఎక్కువ ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పినారు. అదే విధంగా డైట్ ఫాలో అయినాను. సేమ్ రైట్ నౌ నా డైట్ వచ్చి 69 kgs ఉన్నానండి. సేమ్ అదే డైటే ఫాలో అవుతూ వస్తున్నాను. గుడ్. స్వామి, నాకు ఒక అంటే జస్ట్ అంటే అందరి అండర్స్టాండింగ్ కోసం అసలు ఎక్కడ ఉంటున్నారు, అంటే ఎక్కడ ఉండి డైట్ ఫాలో చేస్తున్నారు ఒకసారి షేర్ చేసుకుంటా స్వామి? యాక్చువల్గా మాది వచ్చి ఆఫీస్కి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి నాది. నేను అక్కడ మార్తాలంటే పీజీలో ఉంటున్నాను. యాక్చువల్గా పీజీలో అంటే యాక్చువల్గా పర్మిషన్ లేదు చేసుకోవడానికి.
బై ఛాన్స్ అతనితో ఒక 2 మంత్స్, ఒక 3 మంత్స్ నన్ను రిక్వెస్ట్‌గా చేసుకొని డైలీ డైలీ నేను వినయ్ గారు చెప్పినట్లు డైలీ యు ఏమైతే చెప్తున్నారో అవే చేసుకుంటూ, తినుకుంటూ మళ్ళీ ఆఫీస్‌కెళ్ళి మళ్ళీ నాకు సపోజ్ 9:00 తిన్నాననుకో, మళ్ళీ 3:00 లోపల అంటే నాకు ఆఫీస్ నియర్ బై ఉంది కాబట్టి జస్ట్ మళ్ళీ కమ్ బ్యాక్ వచ్చి మళ్ళీ చేసుకొని మళ్ళీ ఆఫీస్‌కెళ్ళేవాళ్ళు నేను. అట్లా Okay. 2 మంత్స్ మెయింటైన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే చాలా మందికి డైట్ అనగానే ఎందుకు నేను లక్ష్మణ్ స్వామి గారిని అడిగానంటే, చాలా మందికి డైట్ అనగానే పొద్దున ఒక జ్యూస్ తాగాలి, సాయంత్రం ఒక జ్యూస్ తాగాలి, మధ్యలో ఒక జ్యూస్ తాగాలి, లేదా ఇది తినాలి అది తినాలి అని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అగైన్ ఇట్ గోస్ బ్యాక్ టు ద గ్లైకోజెనసిస్ మోడల్. అంటే తిన్న పదార్థం ఇన్సులిన్ స్పైక్ అవ్వడం, కొద్దిగా తినడము, షార్ట్ ఇంటర్వెల్స్ తినడం అనేది ఇట్ ఈస్ నాట్ ద సైన్స్. యాక్చువల్లీ మన బాడీని అర్థం చేసుకొని ఏమి ఇవ్వాలో అది ఇస్తూ డీసెంట్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్తూ వెయిట్ లూజ్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా రూట్ కాజ్ ని ట్రీట్ చేయడం ఇంపార్టెంట్, నాట్ లైక్ కొద్దిగా తిని వెయిట్ లూజ్ అవ్వడము కాదు ఇక్కడ. ఓకే, అందుకే నేను తనతో మాట్లాడిచ్చాను. థ్యాంక్ యూ లక్ష్మణ్. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎవరైనా ఫాలో చేయొచ్చు, ఎక్కడి నుంచైనా చేయొచ్చు. వాళ్ళు మీరు పీజీలో ఉంటున్నారా, హాస్టల్లో ఉంటున్నారా, డజంట్ మ్యాటర్. అంటే పెద్ద కుకింగ్ ఎక్విప్మెంట్స్ రేంజ్ లో మీకు అన్ని ఉండాలా కుకింగ్ అని అవసరం లేదు. బేసిక్ థింగ్స్ తో కూడా మీరు యూ కెన్ ఫాలో ద డైట్ ప్యాటర్న్ వెరీ ఈజీలీ. సో ఎనీబడి ఎల్స్, బికాస్ ఐ కెనాట్ సీ మీ ఫొటోస్ లేవు, నేమ్స్ కూడా చాలా మంది లేవు, కాబట్టి ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్, ఏమైనా డైట్ ఫాలో చేస్తున్నారు అంటే యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్స్ ఆర్ సెండ్ మీ ఎ మెసేజ్ అండి. సో ఇఫ్ నథింగ్, నో క్వశ్చన్స్ ఆర్ నథింగ్, మన తర్వాత మీరు కావాలి అనుకుంటే యూ కెన్ సెండ్ ఏ వాట్సాప్ మెసేజ్. ఆ నంబర్ ఉంది ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది కదా, యూ కెన్ సెండ్ ఎ మెసేజ్ ఆర్ కాల్ మీ. వీ కెన్ హ్యావ్ ఏ డిస్కషన్ on your transformation. Okay, so if nothing, no questions, we'll end this call here. And ఎవరైనా మీరు ఈ వీడియోని మళ్ళీ చూడాలి అనుకుంటే, ఈ సెషన్ అటెండ్ అవ్వాలి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ అనుకుంటే, ఐఎమ్ సెండింగ్ ఏ లింక్, యూట్యూబ్ రికార్డెడ్ లింక్ నేను ఇస్తున్నాను. యూ కెన్ ఓపెన్ ద లింక్ అండ్ వాచ్ ద వీడియో, ఆ సెషన్ వీడియో. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ తర్వాత యూ కెన్ వాచ్ ద వీడియో అండ్ గెట్ అండర్స్టాండింగ్ అబౌట్ నేను చెప్పిన థింగ్స్ అన్ని కూడా. ఈ 45 minutes సెషన్ మీరు మళ్ళీ చూడొచ్చు అండ్ యూ కెన్ గెట్ బ్యాక్ టు మీ అండి. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అందరికి కూడా. అండ్ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్. ఐ విష్ అండ్ ప్రే గాడ్ ఫర్ ఆల్ ద బెస్ట్ ఫిట్నెస్ గోల్స్ పాసిబుల్. మీ ఇయర్లో మీరు ఏవైతే అనుకుంటున్నారో, వెదర్ త్రూ మీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందరు హెల్తీగా ఫిట్గా, బికాస్ హెల్త్కి మించిన వెల్త్ ఇప్పట్లో ఏమీ లేదు. సో కాబట్టి మీరు హెల్తీగా ఫిట్గా ఉండాలి. అండ్ మీ నెక్స్ట్ ఇయర్ 2025లో అన్న మీ ఫిట్నెస్ గోల్స్ అన్ని మీరు అచీవ్ అవ్వాలని కోరుకుంటూ, ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హెల్తీ న్యూ ఇయర్ అందరికి కూడా 2025. అండ్ విష్ యూ ఆల్ ద గుడ్ లక్ అండ్ సీ యూ అండి. సీ యూ ఇన్ నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్లో మనం వీ కెన్ మీట్ ఆర్ ప్రాబబ్లీ మీరు ఒకవేళ ఇఫ్ యూ గెట్ ఇన్ టచ్ విత్ మీ, మేబీ మీ ట్రాన్స్ఫర్మేషన్కి కూడా ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. వీ కెన్ ట్రావెల్ టుగెదర్. మీ ఫిట్నెస్ జర్నీలో కూడా నేను కూడా భాగం అవుతున్నందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రివిలేజ్డ్ ఫర్ దట్.